ఉల్లాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతు అలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి కొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నీలాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మరూపమున సింహిక ముఖమున చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయను సాగరమునబడి అసువులు వాసెను. వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. పిల్లివలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనలా తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువునదీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చి తిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే.
అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గద్దించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంతగత